ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని శారదానగర్ రామ్ మందిర్ ఏరియాలో విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి 2,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తున్నారని, గతంలో మాటిమాటికి కరెంటు కోతలు ఉండేవని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కరెంటు కోతలు లేకపోవడం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ సబ్ స్టేషన్లలో 8 మెగావాట్ల సామర్థ్యం గల 2 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయబడ్డాయని, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ ప్రజలకు నిరవధికంగా ఒత్తిడి లేని విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుందని, ఇంతకుముందు 5 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ పంపిణీ జరుగుతుండగా ఇప్పుడు 8 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వల్ల విద్యుత్ డిమాండ్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందని, ఇది పరిశ్రమలు, గృహ విద్యుత్ అవసరాలకు పెద్ద ఎత్తున తోడ్పాటుగా నిలవనుందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, ఈ సబ్ స్టేషన్ల ద్వారా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అనేక మందికి ఇబ్బందులు కలగకుండా, ఏ ప్రాంతాల్లో కూడా చీకటి అనేది ఉండకుండా, ప్రజా జన నివాసాలు ఉండే ప్రాంతం, అదే కూడా వ్యాపార కేంద్రాలు, ఇండస్ట్రీస్, వారందరికీ కూడా ఇబ్బందులు లేకుండా వారి పవర్ సప్లై చేయాలని ఒక ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం వారిని వినియోగించుకున్న వెంటనే గౌరవ శ్రీ ఎంపీటీసీఎల్ ఎండి గారు వరుణ్ రెడ్డి గారు, ఎస్సీ గారు, డి గారు, ఏఈ గారు, వారి అందరి సిబ్బంది 7 నెలల కాలంలో చాకచక్యంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇలా అద్భుతంగా గోదావరి ఖని నగరంలో సుమారుగా 45 DTR డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, ఇక్కడ దాదాపు 1,20,00,000తోటి 3 పవర్ ఇవన్నీ కూడా, దాంతోపాటు పల్లె ప్రాంతాల్లో అంతర్గాంకు సంబంధించి, పాలకుర్తికి సంబంధించి 9 రోజుల్లో లిఫ్ట్కి సంబంధించిన ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. చరిత్రలో లిఖించి తగ్గినటువంటి 9 రోజులు. నేను పేరున అధికారులను, దాంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్మికుడిని నేను అభినందిస్తా ఉన్నా, వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు చేయడం వల్ల ఈసారి మొన్న పంటలకి, దాని వాడకానికి ప్రయోగాత్మకంగా వాడడం వల్ల ఇవాళ 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఒక్క మండలంలో సాధించగలిగినాం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే మాదిరి ఈరోజు ఇంకా అక్కడ ఒక సబ్ స్టేషన్ గోలివాడ దగ్గర, అంతర్గాం గోలివాడ, అదే మాదిరిగా పాలకుర్తిలో అన్ని ప్రాంతాలకు కడుతూ అనేక సుమారుగా 15 కోట్ల రూపాయల వ్యయంతో కార్పొరేషన్ 2 మండలాల్లో ఈరోజు విద్యుత్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 7 నెలల కాలంలో వారి యొక్క చిత్తశుద్ధి, మన పేటలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరికి ఇబ్బందులు రాకుండా చేసే కార్యక్రమంలో మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంపీటీసీకి సంబంధించిన అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.